భర్తలను నిర్దాక్షిణ్యంగా ప్రియుల కోసం చంపేస్తున్న భార్యలు ఎక్కువవుతున్నారు. రోజు రోజుకు ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. ప్రియుడు కోసం కట్టుకున్న భర్త కన్న పిల్లలను వదిలి మరీ దారుణాలకు ఒడిగడుతున్నారు. అచ్చం అదే కోవకు చెందింది గుంటూరు జిల్లాలోని హత్య. ప్రియుడు కోసం, ప్రియుడితో గడపడం కోసం తన భర్తను చంపేసింది. ఇంతకీ ఎలా, ఎప్పుడు? పూర్తి వివరాల కోసం లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. భర్తల్ని భార్యలు చంపడం, భార్యల్ని భర్తలు చంపుతున్న వరుస ఘటనలు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఇదే విధంగా గుంటూరు జిల్లాలో మరో హత్య కలకలం రేపింది. ప్రియుడితో కలిసి భార్య భర్తను చంపేసి రాత్రంతా ఒంటరిగా కూర్చొని వీడియోలు చూసింది. దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు లక్ష్మీ మాధురితో 2007లో వివాహం జరిగింది. ఈ జంటకు 2 మగ పిల్లలు. ఆమె విజయవాడలో సినిమా హాల్లో టికెట్ కౌంటర్లో పనిచేసేది. అక్కడ సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. లక్ష్మీ మాధురి తన భర్త ఉల్లిపాయల వ్యాపారాన్ని అవమానంగా భావించేది. అందుకే భర్తకు చెప్పి ఆ వ్యాపారాన్ని మాన్పించేసింది. ప్రియుడు గోపి హైదరాబాద్లో కార్ ట్రావెల్స్లో వ్యాపారం చేస్తుండటంతో లక్ష్మీ మాధురి భర్తను అక్కడికి ఉద్యోగం కోసం పంపించింది. కొన్నాళ్ల తర్వాత శివనాగరాజు హైదరాబాద్ నుంచి చిలువురుకు వచ్చేశారు. అప్పటినుంచి భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్త ఇంటి దగ్గరే వ్యాపారం చేస్తుండడం, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేసింది ఆ భార్య. ఈ నెల 18న రాత్రి భర్త కోసం బిర్యానీ చేసింది. ఆ బిర్యానీలో 20 నిద్ర మాత్రలను పౌడర్గా చేసి అందులో కలిపింది. భార్య ప్రేమగా బిర్యానీ చేసి పెట్టిందని నమ్మిన నాగరాజు బాగా తిని నిద్రలోకి వెళ్ళాడు. అంతే, ఆలస్యం చేయకుండా రాత్రి 11:30 సమయంలో ప్రియుడు గోపిని పిలిపించింది. నాగరాజు మత్తులో ఉండగా గోపి అతడి ఛాతీపై కూర్చున్నాడు. మాధురి దిండు తీసుకుని భర్త ముక్కును నొక్కి పట్టింది. నాగరాజు చనిపోయాడని నిర్ధారించుకున్న గోపి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మాధురి అదే ఇంట్లో భర్త శవం పక్కన కూర్చొని వీడియోలు చూస్తూ కూర్చుంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంటి చుట్టుప్రక్కల వారిని పిలిచి తన భర్త గుండె నొప్పితో చనిపోయాడని డ్రామా మొదలెట్టింది. నాగరాజుకు భార్య మాధురితో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. మాధురి వివాహేతర సంబంధం పెట్టుకుందని చుట్టుపక్కల వారికి కూడా తెలిసి వారి మధ్య ఏదో ఉందని చర్చ జరిగేదంట. నాగరాజు మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించే ఏర్పాటు జరుగుతున్న సమయంలో అతడి స్నేహితులు అక్కడికి వచ్చారు. మృతదేహాన్ని చూసి స్నేహితులు నాగరాజు చెవి నుంచి రక్తం కారుతోందని, చెవి దగ్గర గాయం ఉండడాన్ని గమనించారు. వెంటనే వారు నాగరాజు తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం పంపించారు. పోస్టు మార్టం నివేదికలో నాగరాజు ఛాతీ దగ్గర ఎముకలు విరిగిపోయాయని, ఊపిరాడకుండా చేయడంతోనే అతడు మరణించాడని తెలిసింది. వెంటనే పోలీసులు మాధురిని అదుపులో తీసుకుని ప్రశ్నించారు. విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. ప్రియుడి కోసం భర్త అడ్డు తొలగించుకోవడానికి ఇంత దారుణానికి ఒడిగట్టడం ఎంతవరకు కరెక్ట్? భార్య బిర్యానీ పెడితే ప్రేమగా తిన్నాడు ఆ భర్త. కానీ అందులో విషం ఉందని, భార్య మనసులో ఇంత దారుణం దాగి ఉందని గ్రహించని ఆ భర్త మృత్యువాత పడాల్సి వచ్చింది. తన సంతోషం కోసం అడ్డున్నాడని ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రియుడితో సహా తన జీవితాన్ని కటకటాల పాలు చేసుకుంది.